హాయ్ వ్యూస్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ప్రస్తుత సమాజంలో చాలా మందికి ఆరోగ్య సమస్యలతో పాటు ఈ మానసిక సమస్యలు కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయాయి. అయితే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ మానసిక సమస్యలతో బాధపడేవారు చాలా మంది. అయితే ఈ టాపిక్ మీద డిస్కస్ చేయడానికి ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ కృష్ణ భరత్ గారు. వారిని అడిగి కొన్ని టాపిక్స్ మనం డిస్కస్ చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు ఈ రోజుల్లో ఈ ప్రేమ అనేది చూసుకుంటే త్వరగా ప్రేమించుకుంటున్నారు, త్వరగా బ్రేకప్స్ అయిపోతున్నాయి. ఒకప్పుడు ఉన్న విషయం వేరు దీని గురించి. ఇప్పుడు వేరు. ఈ లివింగ్ రిలేషన్స్ కూడా ఎక్కువైపోయాయి సార్ ఇప్పుడు. ఈ టాపిక్ మీద మీరు సైకాలజిస్ట్‌గా ఏం చెప్తామనుకుంటున్నారు? అంటే ఈ రోజండి హ్మ్. ఇప్పుడున్న టీనేజ్ వరల్డ్ హ్మ్. మనం కాలేజ్ గోయింగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ చూస్తూ ఉంటే లవ్ అనేది చాలా ఈజీ అయిపోయింది. హ్మ్. చాలా సింపుల్‌గా దే ఫాల్ ఇన్ లవ్ ఈజీలీ యెస్. టీనేజ్‌లోనే. అండ్ ఆల్సో బ్రేకప్ కూడా ఈజీ ఈజీగానే అయిపోతుంది. గమనిస్తూ ఉన్నాం. హ్మ్. అంటే వీళ్ళకి అసలు ముందు ప్రేమ అంటే ఏంటో తెలియట్లేదు. హ్మ్. ఆ ప్రేమ అంటే ఏంటి? దీని వెనకున్న సైన్స్ ఏంటి అనేది అర్థమైతే వాళ్ళకప్పుడు దాన్ని టేక్ ఇట్ లైట్ చేయండి. మీరు గమనిస్తూ ఉండండి. కొంతమంది ప్రేమించకపోతే ఏదో ఒకటి చేసేయడం. లేదా ప్రేమించలేదని ఏదో ఒకటి చేసుకోవటం. హ్మ్. అంటే చంపడం గాని, చావటం గాని. చావడం ఈ 2 గాని. కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే హ్మ్. కొన్ని విపరీతమైన ధోరణులు అవండి. ఏదైనా ఒక అమ్మాయి తన ప్రేమను యాక్సెప్ట్ చేయలేదని ఆ అమ్మాయిని తన చాకుతో తన గొంతు కోసేయటం అవి అలాంటి సంఘటనలు చూసాము. హ్మ్. లేదా మొహం మీద యాసిడ్ పోయటం అనే సంఘటనలు చూసాము. లేదా ప్రేమను యాక్సెప్ట్ చేయలేదని తనకు తానే సెల్ఫ్ హార్మ్ చేసుకునేది కూడా చూసాము. అంటే సూసైడ్ చేసుకోవడం కావచ్చు, లేదా తన చేయి కోసుకోవడం కావచ్చు ఇలాంటివన్నీ చూస్తూ ఉన్నాం హ్మ్. అన్నమాట. ఎన్ టాక్సిక్ రిలేషన్స్ అనేది ఈ ఎక్కువైపోయాయి. రిలేషన్ హ్మ్. హ్మ్. వీటికి ఎందుకు అనేది మనం తెలుసుకోగలిగితే యూత్‌కి అవగాహన ఉండాలండి. అసలు ప్రేమ అనేది ఎలా పుడుతుంది అనేది ఉంటుంది. హ్మ్. ఒక వ్యక్తిని మీరు ఇష్టపడ్డారంటే మీరు ప్రేమలో ఉన్నారు అనేది మీకెలా తెలుస్తుంది? అది ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క వేరే అభిప్రాయాలు ఉంటూ ఉంటాయి కదా సార్. కొంతమంది అందంగా అందంగా ఉన్నారని చూసి ప్రేమించడము. కొంతమంది వాళ్ళ బిహేవియర్ అదే ఆ ఇష్టపడడము. ప్రేమలో ఉన్నారు. ఇప్పుడు హ్మ్. ఎక్స్ ఉన్నారండి. హ్మ్. ఒక ఒక అబ్బాయి ఉన్నారు. ఆ హ్మ్. అబ్బాయిని మీరు ఇష్టపడ్డారు అనేది మీకెలా తెలుస్తుంది? చెప్పలేం సార్. అది డిపెండ్స్ ఆన్ పర్సన్. డిపెండ్స్ ఆన్ ది హ్మ్. పర్సన్ ఉంటుంది. హ్మ్. అంటే ముందు మనకు తెలియాలి అంటే హ్మ్. నేను ఒక వ్యక్తితో ప్రేమలో ఉన్నాను అని నేను ఎప్పుడు అనుకుంటానంటే నాకు కొన్ని బయోలాజికల్ సింప్టమ్స్ కనిపించినప్పుడే అనుకుంటా నేను. హ్మ్. సో, ఆ వ్యక్తి కనపడగానే కొంచెం నా కళ్ళు డైలేట్ అవుతాయన్నమాట. హ్మ్. అలాగే అరచేతిలో చెమటలు పడుతూ ఉంటాయండి. హ్మ్. నీ షేకింగ్ అంటారు. మోకాళ్ళు చిన్నగా వణుకుతూ ఉంటాయి. సో, ఈ ఫిజియోలాజికల్ సింప్టమ్స్ హ్మ్. మాట. మనం ప్రేమలో ఉన్నామనటానికి. ఎప్పుడైతే ఈ లక్షణాలు కనిపిస్తాయో మీ మెదడు ఏం చేస్తుందంటే నువ్వు పలానా వ్యక్తితో ప్రేమలో ఉన్నావు అనేది చెప్తుంది మీకు. అప్పుడు మనం అనుకుంటాం ఓహో! నేను ఈ సమ్ ఎక్స్‌తో గాని, సమ్ వైతో గాని నేను ప్రేమలో ఉన్నాను అనేది ఒక భావనకొస్తాము. దాన్ని మనం కంటిన్యూ చేస్తాం. హ్మ్. ప్రొలాంగ్ చేస్తూ ఉంటాం. అసలు ఈ ప్రాసెస్ అంతా ఎందుకు జరుగుతుందంటే ఒక వ్యక్తిని మనం ఇష్టపడ్డప్పుడు ఆ వ్యక్తిని చూడగానే మన బాడీలో ఫెనైల్ థలామిన్ అనే ఒక కెమికల్ రిలీజ్ అవుతుందండి. ఇట్స్ ఎ కెమికల్. హ్మ్. ఆ ఫెనైల్ థలామిన్ అనే కెమికల్ వల్లే మీకు ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఓకే ఈ సార్. బాడీలో చేంజెస్ మాట. హ్మ్. మీ బొగ్గలు ఎరుపెక్కటము, హ్మ్. కొంచెం మీ మొహం విప్పారటము, కొంచెం సంతోషంగా కనిపించడము, హ్మ్. కొంచెం అరచేతిలో చెమటలు పట్టడం ఇట్లాంటివన్నీ కూడా ఆ రసాయనం యొక్క ప్రభావం. ఇన్ కేస్ ఫెనైల్ థలామిన్ అనేదే మానవ బాడీలో లేదనుకోండి, మీకు ఎటువంటి ప్రేమ ఉండదు. హ్మ్. లేదు. హ్మ్. ప్రేమ అనే కాన్సెప్టే మీకు కాన్సెప్టే మీరు అర్థం కాదు. ఎక్స్‌పీరియన్స్ కాలేరు. ఓకే. అంటే మీకు తెలీదు. హ్మ్. నేను ప్రేమిస్తున్నాన్న విషయం మీకు తెలీదు. హ్మ్. సో, డ్యూ టు దట్ కెమికల్. హ్మ్. ఆ కెమికల్ వల్లే తెలుస్తుందన్నమాట. హ్మ్. దెన్ మనం ప్రొలాంగ్ చేస్తాం. ఆ వ్యక్తితో తరచుగా కలవటం వల్ల, తరచుగా తనతో మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే, మీకు ఆక్సిటోసిన్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది మీ బాడీలో. ఆల్రెడీ ఇట్స్ కాల్డ్ యాస్ ఎ లవ్ మాలిక్యూల్ అంటారండి దాన్ని. ఆక్సిటోసిన్‌ని లవ్ మాలిక్యూల్ అంటారన్నమాట. అండ్ ఆల్సో కడ్లింగ్ హార్మోన్ అంటారు. హ్మ్. ఎప్పుడైతే ఆక్సిటోసిన్ అనేది మన బాడీలో రిలీజ్ అవుతుందో, అప్పుడు మనకేమనిపిస్తుందంటే మీరు ఎవరినైతే ఇష్టపడ్డారో, ఆ వ్యక్తితో ఎక్కువ సమయం గడపాలి. తనను ఫిజికల్‌గా టచ్ చేయాలి. చేతులు చేతులు పట్టుకోవడం అని కావచ్చు, లేదా హగ్ చేసుకోవడం కావచ్చు. అంటే అందుకని దీన్ని కడ్లింగ్ హార్మోన్ అంటారండి. హ్మ్. అంటే ఫిజికల్‌గా సాన్నిహిత్యంగా ఉండాలి. పక్క హ్మ్. పక్కన కూర్చోవాలి. తనతో ఎక్కువ స్పెండ్ చేయాలంటే ఇలాంటి భావన మీకు కలుగుతుందండి. ఇది లవ్ అంటారా సార్? లవ్‌లో ప్రాసెస్ అండి ఇది. లవ్‌లో ప్రాసెస్. లవ్‌లో ప్రాసెస్ మాట. హ్మ్. ఇదంతా ఎందుకొస్తుంది మీకు? బట్ ఇది ఎంత కాలం ఉంటుంది సార్? అంటే ఇప్పుడు కాలంలో మనం మాట్లాడుకున్నట్టు లవ్ ఎంత త్వరగా పుడుతుందో బ్రేకప్ కూడా అంత త్వరగా అయిపోతుంది అనుకుంటున్నాం కదా! సో, ఇది అంటే ఇట్లా కలిగిన లవ్ ఎంత కాలం ఉంటుందంటారు? హ్మ్. గుడ్ క్వెషన్ అండి. హ్మ్. మనం ఏమంటున్నాం దీన్ని? కెమికల్
రియాక్షన్స్ ఉంటుంది. అంటే ఫెనైల్ థలామిన్ అండ్ ఆక్సిటోసిన్ అనే హార్మోన్ల ప్రభావం ఇవి వల్ల లైఫ్ లాంగ్ ఒకే పర్సన్ మీద అలా ఉంటుందా సార్? ఒకే పర్సన్ అన్నమాట. అది కానీ మీరు ఇది అడిగారు లవ్ చూడండి ఎంత అంటారు. కాలం ఉంటుందని. దీని మినిమం టైం 3 months, మాక్సిమం టైం 18 months మేడం. దీని ప్రభావం, ఓకే సార్. ఈ కెమికల్స్ ప్రభావం ఓకే. మన బాడీ మీద మినిమం 3 months, 3 months, మాక్సిమం మాక్సిమం 18 18 months. months. మీకు అందుకే చూడండి ఎనీ లవర్స్ కాలేజీలో చూసే మీరు లవర్స్ చూస్తే 18 months వరకు చూడండి చాలా ఇంకా అసలు ప్రపంచంలో ఇంకా మా అంత ప్రేమికులు లేరు అనే ఒక భావన కనిపిస్తుంది అనమాట. వీఆర్ ద గ్రేట్ లవర్స్ అనే ఫీలింగ్ కనిపిస్తుంది. ఒక 18 months దాటి చూడండి ఫీలింగ్స్ అన్ని ఎక్స్పైర్ అయిపోతాయి ఈ ఫీలింగ్ ఎక్స్పైర్ అయిపోయి అప్పుడు ఒకళ్ళు ఉన్న లోపాలు కనిపిస్తూ ఉంటాయి. కనిపిస్తాయి. నువ్వు అలా ఉన్నావు, నువ్వు ఇలా ఉన్నావు, లేదంటే ఏదో సినిమాలో ఉంటే చూడండి నువ్వు మారిపోయావు అంటాడు చూడండి. అలా నువ్వు మారిపోయావని మళ్ళీ వాళ్ళిద్దరూ చిన్నగా అలా డిపార్చర్ అంటే బ్రేకప్ బిహేవియర్ లో చేంజెస్ కానీ కనిపించవంటారు. కనిపించవు. ఈ 18 months లో ఈ కెమికల్ రష్ ఉంటుంది కదండి బాడీలో, ఈ కెమికల్స్ రిలీజ్ ఉంటాయి, ఆ రష్ కొనసాగుతూ ఉంటుంది కాబట్టి చిన్న చిన్న ఫ్లాస్ ఉన్నా కూడా మనకు అనిపించదు, పర్లేదని అనిపిస్తుంది. ఈ పీరియడ్ దాటిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే అవే పెద్ద అవుతాయి. వాటిని మళ్ళీ ఒక్కొక్కరు ఎత్తి చూపించుకోవడం, అది బ్రేకప్ దాకా. మీరు అన్నట్టు ఒకప్పటి కాలంలో అంటే మ్యారేజెస్ అయిపోయేవి, ఆ 18 months అయిపోయినా కూడా ఇంకా వాళ్ళకి ఒక రిలేషన్ ఉండేది కాబట్టి అది కంటిన్యూ అయిపోయేది. ఇప్పుడు ఏంటంటే ఈ లవ్ ఈ ప్రాసెస్ వచ్చేసరికి వాళ్ళ లోపాలు కనిపించగానే బ్రేకప్స్ అయిపోతున్నాయి, అంతే కదా సార్? అంటే ఇక్కడ ప్రాసెస్ ఏంటండి, ఫస్ట్ ఫెనైల్ థలామిన్ వస్తుందండి, ఆ తర్వాత ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుంది ఒక ఓవర్ పీరియడ్. నెక్స్ట్ కూడా ఇదే రిలేషన్ కొనసాగితే ఒకరికొకరు చక్కగా సంబంధం ఉంటే తర్వాత వాసోప్రెసిన్ అనే కెమికల్ రిలీజ్ అవుతుందండి. వాసోప్రెసిన్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది. ఇట్స్ క్రియేట్స్ ద బాండింగ్. ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక బంధాన్ని క్రియేట్ చేయడానికి ఈ కెమికల్ సహాయపడుతుంది అన్నమాట. మీకు అందుకనే చూడండి వృద్ధాప్యంలో ఉండే జంటలు ఎప్పుడు గమనించారా? ఒక 50-60+ ఉన్న జంటలను గమనించండి. దే ఆర్ వెరీ ఇంటర్డిపెండెంట్. ఒకళ్ళ మీద ఒకరు చక్కగా ఆధారపడతారు. చాలా అన్యోన్యత కనిపిస్తుంది. చాలా అన్యోన్యత కనిపిస్తుంది. ఇన్ని ఇయర్స్ వీళ్ళ మధ్య బాండింగ్ ఉందా బాండింగ్ ఉందా. మళ్ళీ ఇదే జంట ఒక 30 years అప్పుడు 40 years అప్పుడు వీళ్ళే కొట్టుకుని ఉంటారు తరచు. ఈ జంటే 30 సంవత్సరాలప్పుడు 40 సంవత్సరాలప్పుడు వీళ్ళు కూడా వాగ్వాదం జరిగి ఉంటుంది, ఇద్దరు కూడా గొడవ పడి ఉంటారు. బట్ వాళ్ళు 50-60 సంవత్సరాలు వచ్చేసరికి ఇద్దరి మధ్య చాలా అండర్స్టాండింగ్ కనిపిస్తుందండి. ఎందుకంటే కారణం ఈ వాసోప్రెసిన్ అన్నమాట. ఇంత లాంగ్ జర్నీలో వీళ్ళకి పీరియడ్ బాగా అర్థమైపోయి ఉంటారు. ఈ కెమికల్ కూడా పనిచేస్తుంది. ఈ వాసోప్రెసిన్ కెమికల్ ఒకరి పట్ల ఒకరికి సానుకూల దృక్పథాన్ని డెవలప్ చేయడానికి సహాయపడుతుంది. దట్స్ వై వాళ్ళకు 30 సంవత్సరాలు కలిసి ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా ఒకరి పట్ల ఒక పాజిటివ్ ఒపీనియన్ వచ్చేస్తుంది. ఆ ఏజ్ లో అందుకనే చాలా సఖ్యతగా ఉండడానికి సహాయపడుతుంది అన్నమాట. ఎనీ రిలేషన్షిప్ అండి మీరు లాంగ్ టైం రన్ అయితే అది కొంచెం ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది, ఆ బంధం ఏర్పడుతుంది అన్నమాట. కానీ ఇప్పుడంటే అంత ఓపిక ఉండలేదు. యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే ఈ ఆక్సిటోసిన్ దగ్గర ఆగిపోతున్నారు. వాసోప్రెసిన్ రిలీజ్ చేయడానికి అంత టైం ఇవ్వట్లేదు. అది 18 months తర్వాత స్టార్ట్ అవుతుంది. 18 months తర్వాత స్టార్ట్ అవుతుంది. ఏదో విభేదాలు కనిపిస్తాయి. 18 months కూడా కలిసి ఉంటుంటాయి కదా సార్? అంటే అప్పుడప్పుడు కలవడము అలా కాదు కదా. మీరు ఒక రిలేషన్ లో 18 months కంటిన్యూస్ గా ఉండి 18 months తర్వాత మీరు చెప్పినట్టు ఇంకా అదే బాండింగ్, అదే ఈ లోపాలు కంటిన్యూ అయితే అప్పుడు మీకు వాసోప్రెసిన్ ఎంటర్ అవుతుంది. ఎప్పుడైతే వాసోప్రెసిన్ ఎంటర్ అవుతుందో ఇట్స్ కేరియస్ బాండింగ్. ఇద్దరి మధ్య ఒక మంచి అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది. వాళ్ళు బ్రేకప్ అవడానికి చాలా ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితి అంటే ఆ టైము లేదు, అంత టైం ఇవ్వట్లేదు. ఈ విత్ ఇన్ 18 months ఇన్స్టెంట్ గా అయిపోవాలి కాబట్టి ఆటోమేటిక్ గా సరిపోతాం. మీరు అందుకే గమనించండి, నేను సరదాగా ఎప్పుడు అంటుంటాను, నా క్లాసెస్ లో కూడా ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఒక ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకుంటే మీకు ఫస్ట్ ఇయర్ లో ఉన్న జంట మళ్ళీ ఫైనల్ ఇయర్ లో కనిపించరు. మీరు గమనించండి, ఫస్ట్ ఇయర్ లో జంట అవుతారు, ఇద్దరు అభిరుచిలో కలవటము సంథింగ్ లేదా ఫిజికల్ అట్రాక్షన్, ఫైనల్ ఇయర్ వస్తే చూడండి మళ్ళీ ఈ అమ్మాయి ఇంకొక జంటలో ఉంటారు, ఈ అబ్బాయి ఇంకొక జంటలో ఉంటారు అన్నమాట. అంటే ఈ పీరియడ్ అయిపోతుంది, ఈ కెమికల్ రష్ పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ దే స్టార్ట్ అనదర్ రిలేషన్షిప్ అన్నమాట. దట్స్ వై ఈ రోజు ప్రేమించడము అంత ఫాస్ట్ గా జరగడానికి కారణము, బ్రేకప్ అంత ఫాస్ట్ గా జరగడానికి కారణం అంటే ఈ కెమికల్ రియాక్షన్ దగ్గరే ఆగిపోవటం, దాని ముందుకు తీసుకెళ్ళలేకపోవడం. అంటే వాసోప్రెసిన్ లెవెల్కి తీసుకెళ్ళలేకపోతున్నారు. దట్స్ వై బ్రేకప్లు ఎక్కువ అయిపోతున్నాయి అన్నమాట. గతంలో ఏంటంటే అండి కొంచెం ఎక్కువ వెయిట్ చేసేవాళ్ళు బ్రేకప్ చెప్పడానికి కానీ, అంటే ఒకసారి కలిసాం కదా ఇంకా జీవితంలో ఒకరినే ప్రేమించాలని టైం ఇచ్చేవాళ్ళు అన్నమాట.
ఈ టైంలో వీళ్ళు సెట్ అయిపోయేవాళ్ళు. సెట్ అయిపోయేవాళ్ళు. ఇప్పుడు అలా ఉండట్లేదు. ఇమ్మీడియట్‌గా నాకు నచ్చకపోతే వెంటనే బ్రేకప్ అనేస్తున్నాము. బ్రేకప్. ఆటోమేటిక్‌గా ఈ నచ్చని క్రమంలో ఏమొస్తుందంటే మీకు ఆటోమేటిక్‌గా ఇంకొక వ్యక్తి మీద మీకు వస్తుంది ఈ ఫీలింగ్. ఈ కెమికల్స్ ఎక్కడికి వెళ్ళవు కదా మీ బాడీలో. ఈ కెమికల్స్ రష్ కొనసాగుతుంటుంది కదా, అది షిఫ్ట్ అవుతుందన్నమాట. షిఫ్ట్ అవుతుంది. మరొక వ్యక్తి మీదకి షిఫ్ట్ అవుతుంది. అందుకనే వాళ్ళు ఇమ్మీడియట్‌గా ఇంకో రిలేషన్‌లోకి వెళ్ళటం అనేది జరుగుతూ ఉందండి. చాలా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం.